హాయ్ గాయ్స్, మరో కొత్త కార్ రివ్యూతో మీ ముందుకు వచ్చేసాను. అదే ఫ్యామిలీస్కి ఎంతో ఇష్టమైన ఫేవరెట్ సుజుకి వ్యాగనర్. మన ఇండియాలో ఎస్ఈవి కార్ ట్రెండ్ నడుస్తున్న స్టిల్ ఇప్పటికీ ఫ్యామిలీకి చాలా మంచి ఫేవరెట్ కార్ అన్నమాట బడ్జెట్లో. ఇంకా ఈ 2026లో ఇది ఇప్పటికీ స్టిల్ మనకి వాల్యూ ఫర్ మనీ వెహికల్గానే ఉందా అండ్ ఫీచర్స్, ప్రైస్ వీటన్నిటి గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఎవరు ఈ వెహికల్ కొంటే వాళ్ళకి బాగా యూస్ఫుల్గా ఉంటుందనే దాని గురించి క్లియర్గా మాట్లాడతాను. కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇలాంటి కార్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. 3.65 meters లెంత్, 341 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్, 1 లీటర్ 1.2 లీటర్స్ ఆప్షన్స్ తోటి 2026లో ఇండియాలో అత్యంత ప్రాక్టికల్ ఫ్యామిలీ ఓరియంటెడ్ బడ్జెట్ కార్స్లో సుజుకి వ్యాగనర్ అయితే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. ఇప్పుడు కొత్తగా 2026 పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఫ్లెక్స్ ఫ్యూయల్ ఆప్షన్స్ తోటి ఇండియాలోనే మొట్టమొదటి E85 పెట్రోల్తో నడిచేటువంటి మాస్ మార్కెట్లోని ఫ్యామిలీ ఆడియన్స్ కోసం 7,24,000 రూపాయల ఎక్స్-షోరూమ్ ప్రైస్కి సుజుకి ఫ్లెక్స్ ఫ్యూయల్ ఆప్షన్ తోటి వ్యాగనర్ని అయితే మాత్రం లాంచ్ చేసి చాలా మందిని ఆశ్చర్యపరిచిందనమాట. అయితే ప్రభుత్వం కూడా ఎథనాల్ ఫ్యూయల్ని మరింత పెంచే విధంగా భారతదేశంలో పెద్ద ఎత్తున ఫ్యూయల్ స్టేషన్లను ఏర్పరిచే విధంగా ఆ లక్ష్యంతో ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా మన ఇండియాలో E85 ఫ్యూయల్ యొక్క స్టేషన్లు పరిమితంగానే ఉండటం అనేది ఈ యొక్క ఫ్లెక్స్ ఫ్యూయల్ సుజుకి వ్యాగనర్కి ఒక సవాలే అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం వ్యాగనర్కి సంబంధించినటువంటి ఎక్స్టీరియర్ గురించి కొంచెం తెలుసుకున్న తర్వాత ఇంకా ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఈ వెహికల్ ఇంకా స్టిల్ ఇప్పటికీ కూడా మనకి వాల్యూ ఫర్ మనీ కేటగిరీ కిందకి వస్తుందా రాదా అనేది, అలాగే ప్రైజెస్ మరీ ముఖ్యంగా బేస్ వేరియంట్ ప్రైస్ ఎంత ఉంది, టాప్ వేరియంట్ యొక్క ప్రైస్ ఎంత ఉంటుంది, ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఫీచర్స్కి వర్తేనా కొంటాం అనే దాని గురించి. అయితే 2026 సుజుకి వ్యాగనర్ని మనం చూసిన వెంటనే మనకు అనిపించేది ఏంటంటే దీని యొక్క ఐకానిక్ టాల్ బాయ్ డిజైన్ అయితే మాత్రం సుజుకి అలానే ఉంచిందనమాట. ముందుగా ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే రీఫ్రెష్ చేయబడినటువంటి ఆ గ్రిల్ కనిపిస్తుంది, కొత్త బంపర్ డిజైన్ చూడొచ్చు. అలాగే మనకి హాలోజన్ బల్బ్ సెటప్ తోటి మెయిన్ హెడ్ ల్యాంప్, అలాగే ఇండికేటర్స్ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే టాప్ ఎండ్ వేరియంట్లో ఫాగ్ ల్యాంప్స్ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. క్రోమ్ యాక్సెన్స్ తోటి సుజుకి లోగో చూడటానికి చాలా బాగుంది ఫ్రంట్ నుంచి, తక్కువ బానెట్ తోటి. సో ఈ వెహికల్ మొత్తం క్యాబినే స్పేస్ ఎక్కువ అనే విధంగా అయితే మొత్తం దీని యొక్క డిజైన్ అయితే జరిగిపోయింది. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే ఆ టెయిల్ ల్యాంప్స్ చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఉంది. సో మనకి ఇక్కడ వైపర్ కంట్రోల్ కూడా ఉందన్నమాట. సుజుకి లోగో మీరు ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి ఏదైతే ఆ డీఫాగర్ మిస్ అయిపోయింది, వ్యాగనార్ లోగో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. క్రోమ్ యాక్సెన్స్తో చూడటానికి చాలా బాగుంది. దీంతో పాటు సేఫ్టీ పరంగా చూసుకునే విధంగా ఇక్కడ 2 పార్కింగ్ సెన్సార్స్ అయితే ఆఫర్ చేస్తున్నారనమాట. మీరు గమనించినట్లయితే ఇక్కడ ఎలాంటి మనకి ఏదైతే బ్యాక్ కెమెరా అయితే లేదు. సో కెమెరా మీరు కావాలనుకున్నట్లయితే టాప్ అండ్ వేరియంట్లో యాక్సెసరీస్లో మీరైతే ఫిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే పర్ఫెక్ట్ ఫ్యామిలీ హ్యాచ్ బ్యాక్ అని చెప్పొచ్చు. ఇది మనకి డ్యూయల్ టోన్, అలాగే చాలా సింగిల్ టోన్ ఆప్షన్స్ తోటి చాలా కలర్స్లో బేస్ నుంచి టాప్ వరకు మీ కలర్స్ కనిపిస్తూ ఉంటాయి. నాకు ఈ అన్ని కలర్స్ కంటే కూడా ఈ కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ అయితే మాత్రం నాకు కొంచెం ప్రీమియం కనిపిస్తుంది. మీ ఫేవరెట్ కలర్ అనేది లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ తెలియజేయగలరు. ఇంకా ఎక్స్టీరియర్లో మనం చూసుకోవాల్సిందే టైర్స్ గురించే. ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఇక్కడ మనకి 14 ఇంచ్ అలై వీల్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో మీకు బేస్ వేరియంట్లో అండ్ కొన్ని మిడ్ వేరియంట్స్లో చూసుకున్నట్లయితే మీకు 13 ఇంచ్ వీల్స్ అయితే వస్తాయి. అండ్ మంచి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, క్లియర్గా చూడండి. అలాగే ఫ్రంట్లో మనకి డిస్క్ బ్రేక్, అలాగే బ్యాక్ సైడ్ ట్రెడిషనల్ డ్రమ్ బ్రేక్స్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో అలాగే ఈబీఎస్, ఏబిడి లాంటి ఫీచర్స్ కూడా మీకు ఉన్నాయి. ఇంకా చకచక లోపల స్పేస్, అలాగే మనకి కంఫర్ట్ గురించి మాట్లాడుకుందాం. సో మనకి డోర్ అయితే చాలా చక్కగా ఓపెన్ అయిపోయింది అనమాట. సో లోపల వైపు మీరు చూసినట్లయితే ఇలా డోర్ స్పేసియస్ గా ఓపెన్ అవడం వల్ల మీరు లగేజ్ పెట్టుకోవాలనుకున్నప్పుడు చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది. ఈవెన్ పొడవాటి మనుషులు, పిల్లలు ఎక్కాలనుకున్నా కానీ ఎంతో కంఫర్టబుల్ గా లోపలికి కూర్చోగలరు అనమాట. వ్యాగనార్ కి అతిపెద్ద బలం ఈ బ్యాక్ సైడ్ సీట్లే అన్నమాట. లోపల మీకు హెడ్ రూమ్ కూడా హెవీగా ఉంటుంది. సో అది నేను మీకు చూపిస్తాను. అలాగే లెగ్ రూమ్ కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది. సో డ్రైవర్ సీట్ బ్యాక్ సైడ్ కొంచెం రిక్లైన్ చేసినందుకే మీకు తక్కువ స్పేస్ అయితే కనిపిస్తుంది అనమాట. జనరల్గా అయితే కొంచెం ముందుకైతే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ అండర్ థై సపోర్ట్ కొంచెం తగ్గింది. సో పొడవాటి కాళ్ళు ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం అండర్ థై సపోర్ట్ తగ్గింది కాబట్టి లాంగ్ రన్లో ఇబ్బంది పడవచ్చు. ఇంకా హెడ్ రూమ్ అయితే మాత్రం ఈ టాల్ బాయ్ డిజైన్ వల్ల చాలా మంచి స్పేస్ అయితే ఉంటుంది. ఈవెన్ 6 ఫీట్ క్యాండిడేట్స్ కూడా హెడ్ రూమ్ అయితే అస్సలు ప్రాబ్లమే లేదు. సో అందుకే ఫ్యామిలీస్ అయితే మాత్రం చాలా ఇష్టంగా కొనుగోలు చేస్తారు. ఇది మనకి ఈ సీట్లు కూడా 60-40 రేషియోలో మనం అయితే ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల ఏంటంటే ఎక్స్ట్రా లగేజ్ మీరు క్యారీ చేయొచ్చు. అండర్ థై సపోర్ట్ ఒక్కటి కనుక మీరు కాంప్రమైజ్ అవ్వగలిగారంటే మాత్రం ఫ్యామిలీకి లగేజ్తో ట్రావెల్ చేసే వాళ్ళకి, సో లాంగ్ రైడ్స్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా బెస్ట్ ఆప్షన్ అనేది చెప్తాను. ఇంక ఇక్కడ మనకి అలాగే కొన్ని హోల్డర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ పార్సిల్ ట్రే ఏదైతే ఉందో సో అది కూడా మీరు ఇక్కడ నుంచి గమనించవచ్చు. దీని మీద కొంతమంది పిల్లల్ని పడుకోబెట్టి కూడా తీసుకెళ్ళొచ్చు అనమాట. అంత స్పేసియస్గా ఉందని చెప్పొచ్చు బ్యాక్ సైడ్ అయితే మాత్రం మనకు సుజుకి వ్యాగనర్లో. అయితే వ్యాగనర్ బ్యాక్ సైడ్ సీట్స్ దగ్గర నాకు కొంచెం మైనస్ పాయింట్ అనిపించింది ఏంటంటే ఇక్కడ ఎలాంటి ఏసీ విండ్స్ అయితే లేవు, ఛార్జింగ్ పోర్ట్లు కూడా లేవు. కాబట్టి బ్యాక్ సైడ్ కూర్చున్నటువంటి ఫ్యామిలీ పర్సన్స్కి కొంచెం ఇబ్బందికరంగా అయితే ఉంటుందన్నమాట. ఇది మీరైతే కాంప్రమైజ్ అవ్వాలి. ఇది కొంచెం ఫ్యూచర్లో సుజుకి కంపెనీ అర్థం చేసుకొని తీసుకొస్తే బాగుండని నా ఒపీనియన్. అలాగే మనకి 2 డోర్స్కి 2 స్పీకర్స్ అయితే ఉన్నాయి. అలాగే పవర్ విండోస్తో వస్తుందన్నమాట. ఇంకా బ్యాక్ సైడ్కి వెళ్ళేసి ఒకసారి బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం.
సో, బ్యాక్ సైడ్ నుంచి మీకు కార్ చూస్తున్నట్లయితే ఇలా ఉంటుంది. డ్యూయల్ టోన్ కాబట్టి మీకు కొంచెం మంచిగా ప్రీమియంగా కనిపిస్తుందనుకుంటున్నాను. ఇక్కడ బటన్ ఉంటుంది. ఆ బటన్ ద్వారా మనం ఓపెన్ చేసినట్లయితే సో, మనకి ఈజీగానే టెయిల్ గేట్ అయితే పైకెళ్ళిపోతుందనమాట. ఇక్కడ మీరు పార్సెల్ ట్రే అయితే చూసుకోవచ్చు. అలాగే కింద మనకి 341 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. అలాగే 42 నుంచి వీల్ అయితే మాత్రం మనం సో, కిందయితే ఇంకా దాని కింద పెట్టుకోవచ్చనమాట. ఇంకా డ్రైవర్ క్యాబిన్ యొక్క కంఫర్ట్ ఫీచర్స్ గురించి తెలుసుకోబోయే ముందు ఇప్పుడు మనం చూస్తున్న కార్ వచ్చేసరికి జెడ్ఎక్స్ఐ ప్లస్ వేరియంట్ అనమాట. ఇది మనకి ఆటోమేటిక్ అలాగే మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాంబినేషన్‌తో వస్తున్నటువంటి 1.2 లీటర్స్ 4 సిలిండర్ ఇంజిన్ అనమాట. సో, ఇంజిన్ గురించి ఇంకా క్లియర్‌గా కొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీరు సీట్లు ఒకసారి గమనించండి. సీట్లు అయితే మాత్రం చాలా మంచిగా అయితే ఉన్నాయన్నమాట. ఈ సెగ్మెంట్‌లో బెటర్ అనిపించింది. సో, మనం టచ్ చేస్తున్నప్పుడు కొంచెం ప్రీమియం ఫీల్ అయితే కలిగిందనమాట. ఫోమ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. సో, నేను కూర్చున్నప్పుడు అది ఫీల్ అయ్యాననమాట. ఇక్కడ సీట్ అయితే రిక్లైన్ చేసుకోవడానికి మాన్యువల్‌గా మనకి రిక్లైనర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీనితోటి ఫ్రంట్ టు బ్యాక్ మనకు కన్వీనియంట్‌గా ఉండే విధంగా మనం అయితే మార్చుకోవచ్చనమాట. అలాగే మాన్యువల్ అడ్జస్ట్‌మెంట్ తోటి హిప్ సపోర్ట్ పార్ట్‌ని అయితే మాత్రం మనం ఇక్కడ ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చనమాట. అయితే డ్రైవర్ సీట్ యొక్క కంఫర్ట్ చూసుకున్నట్లయితే చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది. రిక్లైన్ చేసుకున్నప్పుడు మీకు నచ్చిన విధంగా మీరైతే దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే అండర్ థై సపోర్ట్ అయితే మాత్రం మిస్ అయిందనమాట. ఇంకొంచెం సీట్ అనేది కొంచెం పొడవుగా ఇచ్చినట్లయితే అండర్ థై సపోర్ట్ బాగున్నట్లయితే లాంగ్ రైడ్స్‌కి ఇంకా బాగుండేది. అలాగే ఇక్కడ మీకు మాన్యువల్‌గా ఉండేటువంటి ఏదైతే హ్యాండ్ బ్రేక్ అయితే మీరు ఇక్కడ నుంచి గమనించొచ్చు. ఇంకా డోర్స్ మీద చూసుకున్నట్లయితే మనకి అన్ని పవర్ విండో కంట్రోల్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే పర్స్ పెట్టుకోవడానికి చిన్న స్పేస్ అయితే ఉంది. అలాగే ఓవర్ వీఎంని ఇలా కంట్రోల్ అయితే చేసుకోవచ్చనమాట. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బాటిల్ హోల్డర్‌తో పాటు మ్యాగజైన్ హోల్డర్, స్పీకర్ కనిపిస్తూ ఉంది. సో, ఇలా చాలా సింపుల్‌గా అయితే ఉన్నాయి. ఎక్కడ కూడా మనకి ఏదో సాఫ్ట్ టచ్ అయితే లేదు. మొత్తం కూడా ఫైబర్ ప్లాస్టికే. ఈ క్వాలిటీ ఇంకొంచెం పెంచితే బాగుండేదని నా ఒపీనియన్. కొంచెం క్వాలిటీ అనేది ప్లాస్టిక్ క్వాలిటీ ఎప్పటినుంచో కంప్లెయింట్ అనమాట. సో, మనకి స్విఫ్ట్‌లో గాని, ఇక్కడ గాని. ఇంకా స్టీరింగ్ వీల్ చూసుకున్నట్లయితే మనకి ఎక్కడ కూడా లెదర్ ర్యాపింగ్ అయితే లేదు. సో, ఇక్కడ మనం గమనించినట్లయితే చాలా సింపుల్‌గా అయితే ఉంది. కొంచెం క్రోమ్ ఫినిషింగ్ తోటి, ఎయిర్ బ్యాగ్స్ తోటి. సో, ఒక మనకి ఇక్కడ సుజుకి లోగో తోటి. ఇన్ఫోటైన్‌మెంట్ స్టీరింగ్ కంట్రోల్స్ అయితే మాత్రం ఇక్కడ మనం చూసుకోవచ్చనమాట. చాలా సింపుల్‌గా అయితే లాగిచ్చేశారు. అలాగే లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ టు బ్యాక్ వైపర్ కంట్రోల్స్ అయితే మీరు చూసుకోవచ్చు. అదే రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి హెడ్ ల్యాంప్ అలాగే ఫాగ్ ల్యాంప్స్ యొక్క కంట్రోల్స్ అయితే మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చనమాట. దీంతో పాటుగా ఇక్కడ మనకి ఏదైతే డ్రైవర్ డాష్‌బోర్డ్ ఏదైతే ఉందో అనలాగ్ అండ్ మనకి ఎంఐడి మనకి ఇక్కడైతే కనిపిస్తుందనమాట. మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే. సో, ఇక్కడ మనకి అనలాగ్‌లో చూడడానికి చాలా మంచిగా అయితే మాత్రం స్పీడోమీటర్ కనిపిస్తూ ఉంటే ఏదైతే గేర్ పొజిషనింగ్ ఇండికేటర్ కావచ్చు, ఆర్‌పిఎం మీటర్ కావచ్చు, దాంతో పాటుగా ఓడోమీటర్, ట్రిప్ మీటర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా టైం కనిపిస్తూ ఉంది. సో, ఇంకా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్న నాబ్ ద్వారా మనం అన్నిటిని కూడా మనం చూసుకోవచ్చు. రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంప్టీ ఇవన్నీ మనం చెక్ చేసుకోవచ్చనమాట. సో, ఇలాంటి డే టు డే యూసేజ్‌కి కావాల్సినటువంటి మినిమమ్ ఫీచర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి నో వరీస్ ఆన్ దట్. ఇంకా ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకి 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ అయితే వస్తుందనమాట. సో, బేసిక్ ఫీచర్స్ అన్నీ కూడా మనం ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సపోర్ట్ అయితే ఉంటుంది. ఇంకా సెట్టింగ్స్ ద్వారా మీరు చాలా ఫీచర్స్ అయితే ఎక్స్‌ప్లోర్ చేయొచ్చనమాట. ఇంకా ఎక్స్‌ట్రా యాక్సెసరీస్‌లో మీరు రేర్ కెమెరా గనుక వేసుకున్నట్లయితే మీరు ఇక్కడే కెమెరా యొక్క కంట్రోల్ కూడా మీరు చూసుకోవచ్చు. ఆ విజువల్స్ అయితే మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇంకంతే మాక్సిమం కూడా లిమిటెడ్ ఫీచర్సే ఉంటాయన్నమాట ఇన్ఫోటైన్‌మెంట్‌లో. ఇంకా ఇక్కడ కంప్లీట్ మాన్యువల్ ఏసీ కంట్రోల్స్ అయితే చూసుకోవచ్చు. సో, ఇక్కడ మనకి ఏసీ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఒక చిన్న బటన్ అయితే ఇచ్చారనమాట. అలాగే ఇక్కడ మనకి ఏసీని హాట్ టు కోల్డ్ పెంచుకునే విధంగా ఆఫర్ చేస్తున్నారు. ఫ్యాన్ కంట్రోల్స్ అయితే ఇస్తున్నారనమాట. ఇంకా కింద మనకి ఛార్జింగ్ సాకెట్స్ అయితే చూడొచ్చు. 12 వోల్ట్ సాకెట్‌తో పాటు యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. కింద ఫోన్ పెట్టుకోవడానికి చిన్న స్పేస్ అయితే ఉంది. అలాగే ఇక్కడ ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సంబంధించినటువంటి గేర్ రైడ్ అయితే మీరు క్లియర్‌గా చూసుకోవచ్చు. ఇంకా కో డ్రైవర్ సైడ్ అయితే మాత్రం మనకి చిన్న స్టోరేజ్ స్పేస్‌తో పాటు సో, మనకి ఆ కలర్ కాంబినేషన్‌లో చూడటానికి అయితే మాత్రం చాలా మంచిగా అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఏసీ వెంట్స్ ఇక్కడ కొంచెం క్వాలిటీ బాగా అనిపించింది నాకైతే మాత్రం. సో, కంపారిటివ్‌లీ మొత్తం ఇంటీరియర్ చూసుకున్నట్లయితే. ఇంకా స్టీరింగ్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. దాని కింద అయితే మాత్రం మనకి ట్రాక్షన్ కంట్రోల్ అయితే కనిపిస్తూ ఉంది. అలాగే హై బీమ్‌ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ మనమైతే రోలర్ చూసుకోవచ్చు. దాంతో పాటుగా ఆటో స్టార్ట్ స్టాప్ సిస్టమ్ అయితే ఉందన్నమాట. మీరు గనక ఏదైతే ఒక ఐడియల్ సిట్యుయేషన్‌లోకి తీసుకొచ్చినట్లయితే న్యూట్రల్‌లోకి ఆటోమేటిక్‌గా ఇంజిన్ ఆఫ్ అయిపోయి మీరు క్లచ్చో, బ్రేకో తగ్గితే ఆటోమేటిక్‌గా ఆన్ అయిపోతుందన్నమాట ఇంజిన్. ఇంకా ఎవరు ఏ ఇంజిన్ తీసుకోవాలనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి టాప్ ఎండ్ వేరియంట్‌లో జెడ్ఎక్స్ఐ ప్లస్ వేరియంట్‌లో 1.2 లీటర్స్ మనకి 4 సిలిండర్ ఇంజిన్ అయితే ఉందని చెప్పాను కదా! దీంట్లో మనకి 139 ఆఫ్ టార్క్ అలాగే 89 పీఎస్ ఆఫ్ పవర్ అయితే వస్తుందన్నమాట. లాంగ్ రైడ్స్‌కి చాలా కంఫర్టబుల్‌గా అయితే ఉంటుంది. సో, మైలేజ్ కొంచెం తగ్గుతుంది. అదే మీరు గనక 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తీసుకున్నట్లయితే కొంచెం బెటర్ మైలేజ్ అయితే వస్తుందన్నమాట. సో, అది మీకు సిటీ డ్రైవ్స్‌కి అయితే చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లో సీఎన్‌జీ ఆప్షన్ కూడా ఉంటుంది. సీఎన్‌జీ ఆప్షన్ అయితే మీకు పవర్ తగ్గుతుంది గానీ లాంగ్ రన్‌లో రన్నింగ్ కాస్ట్ అనేది మీకు సీఎన్‌జీ అనేది చాలా బెటర్‌గా ఉంటుందన్నమాట. మీరు ఏ వేరియంట్ తీసుకోవాలనేది మీరు దాన్ని బట్టి చూస్ చేసుకోండి. ఇంకా ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో బేస్ వేరియంట్ వచ్చేసరికి మనకి 6,70,000 స్టార్ట్ అయిపోతుంది వీఎక్స్ఐ. అలాగే జెడ్ఎక్స్ఐ ప్లస్ టాప్ ఎండ్ వేరియంట్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ 8,70,000 వరకు పడుతుంది. ఇంకొత్తగా మనకి దీంట్లో ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్ కూడా వచ్చింది. అది ఆల్రెడీ చాలా ప్రైస్ పెట్టారు ఎక్స్ షోరూమే. ఇంకా మీకు ఒక ₹1,00,000 ఎక్స్ట్రానే ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. సో, ఇవి ప్రైస్‌కి సంబంధించి.
ఇంకా బేస్ నుంచి టాప్ లోపు మధ్యలో మీకు సీఎన్జీ అని, ఇంకా మీకు మిడ్ వేరియంట్స్ అని, ఇంకా చాలా వేరియంట్స్ అయితే ఉంటాయి. వాటికి సంబంధించిన ఆన్ రోడ్ ప్రైస్ ఎగ్జాక్ట్‌లీ తెలుసుకోవాలనుకున్నట్లయితే ఒంగోలుకు దగ్గరలో ఉన్నట్లయితే మీకు జయలక్ష్మి మారుతి సుజుకి అరీనా షోరూమ్ అయితే మాత్రం మీకు గుంటూరు రోడ్‌లో కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో, దగ్గరలో ఉంటే ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ మీకు ఎక్సైటింగ్ ఆన్ రోడ్ ప్రైస్ ఆఫర్స్‌తో పాటు చాలా వేరియంట్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అలాగే టెస్ట్ రైడ్ చేసుకొని మీరు ఒక ఒపీనియన్‌కి అయితే రావచ్చనమాట. ఇంకా ఈ వెహికల్ యొక్క సేఫ్టీ గురించి మనం మాట్లాడుకోవాలి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి అన్ని వ్యాగనార్ వేరియంట్స్ అన్నీ కూడా మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ సేఫ్టీ తోటైతే వస్తున్నాయి. వాటితో పాటుగా ఏబిఎస్, ఈబీడీ అలాగే ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంటుంది. హిల్ హోల్డ్ అసిస్ట్ కూడా ఉంటుందన్నమాట. అలాగే పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ మినహాయిస్తే సో, దీంట్లో మనకి భారత్ ఎన్‌క్యాప్ రేటింగ్ అంటే ఏం లేదు. దీన్ని సింగిల్ స్టార్ రేటింగ్‌గా మనం అయితే పరిగణించొచ్చనమాట. అంటే సేఫ్టీకి అయితే పెద్ద ప్రయారిటీ అయితే ఏం లేదు. దాన్ని బట్టి మీరైతే మాత్రం సేఫ్టీ కార్ చూసుకోవాలా, లేదంటే మంచి రీసేల్, మైలేజ్ అలాగే బడ్జెట్‌లో వచ్చేటువంటి ఈ హ్యాచ్ బ్యాక్ వ్యాగనర్‌ని అయితే మాత్రం మీరు మైలేజ్ కోసం కన్సిడర్ చేస్తారనేది మీరేమనుకుంటున్నారో, మీరు వాడుతున్నట్లయితే మీ యొక్క ఒపీనియన్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా మైలేజ్ విషయానికి వచ్చినట్లయితే 20 కిలోమీటర్స్ అయితే మాత్రం కంపెనీ క్లెయిమ్ చేస్తూ ఉంటుంది 2022 దాకా. అండ్ రియల్ టైమ్‌లో అయితే మాత్రం సిటీలో వచ్చేసరికి ఒక 16 కిలోమీటర్లు, అండ్ హైవే మీద వచ్చేసరికి మీరైతే మాత్రం ఒక 18 కిలోమీటర్ల మైలేజ్ అయితే మాత్రం రియల్ టైమ్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఫైనల్‌గా 2026లో కూడా వ్యాగనర్ కొంటే వాల్యూ ఫర్ మనీయేనా అని మీరు అడిగినట్లయితే నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే స్పేసు, కంఫర్టు అలాగే రీసేల్ వాల్యూ, అలాగే మంచి వైడర్ సర్వీస్ నెట్వర్క్‌ని చూసుకున్నట్లయితే స్టిల్ ఇప్పటికి కూడా సుజుకి వ్యాగనర్ అయితే మాత్రం బడ్జెట్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ హ్యాచ్ బ్యాక్‌లో మాత్రం కంపల్సరీ కూడా బెస్ట్‌గా నిలుస్తుంది. బట్ మీరు ప్రయారిటీ ఎక్కువ కూడా మీరు సేఫ్టీకే ఇచ్చే వాళ్ళైతే మాత్రం మీకు మార్కెట్‌లో ఇంకా చాలా వేరియంట్స్ అయితే ఉన్నాయి. వాటితోటైతే మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇది నాకు ఈ ఒపీనియన్ కార్ మీద. సో, మీకేమనిపించింది అనేది మీరు వాడుతున్నట్లయితే మీ ఒపీనియన్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకొంతమందికి అది ఉపయోగపడుతుంది కొత్తగా కొనే వాళ్ళకి వ్యాగనర్‌ని. సో, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై. వీడియో మన ఛానల్‌ని దయచేసి సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తూ.